జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ మరో సిట్టింగ్ స్థానం కోల్పోయింది. ఎన్నికల ప్రచారంలో చివరి పందాకు పోటాపోటీగా నిలిచిన బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని అంతా భావించారు. కొన్ని సర్వే సంస్థలు వెల్లడించిన ఒపీనియన్ పోల్స్ లో కూడా గెలిచే పార్టీకి మెజారిటీ తక్కువగానే వస్తుందని తెలిపాయి. అయితే పోలింగ్ రోజే సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. పోలింగ్ తర్వాత బీఆర్ఎస్ అంతర్గత విశ్లేషణల్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఓటమి కారకులెవరో గుర్తించారు. 12 గంటల్లో సీన్ చేంజ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. జూబ్లీ హిల్స్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూతతో ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ గెలుపు కోసం సీఎం రేవంత్ తొలి నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. గోపీనాథ్ సతీమణిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రచారం కోసం ఇతర పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ రంగంలోకి దిగింది. అధికార పార్టీకి సహజంగా ఉండే అవకాశాలను గుర్తించింది. దీనికి అనుగుణంగా అన్ని రకాలుగా సమాయత్తమైంది. ఢీ అంటే ఢీ అనే నేతలకే జూబ్లీ హిల్స్ ప్రచార బాధ్యతలను అప్పగించింది. సామాజిక వర్గాల వారీగా రంగంలోకి దిగింది. కొన్ని సర్వే సంస్థలు సైతం బీఆర్ఎస్ కి విజయం దక్కుతుందని అంచనాలు వెల్లడించాయి. అయితే అధికార పార్టీ చివరి 24 గంటల్లో లెక్కలు మార్చేసింది. బీఆర్ఎస్ నేతలు అక్కడే కాంగ్రెస్ అధికార దెబ్బకు ఫిక్స్ అయిపోయారు. ఇక ఓటింగ్ సీన్ మారిపోయింది. కేటీఆర్ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను తానే తీసుకున్నారు. సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు డివిజన్ల వారీగా పార్టీ నేతలను మోహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. అయితే ప్రచారం ముగిసిన తర్వాత పోల్ మేనేజ్మెంట్ బాధ్యతలు తీసుకున్న గులాబీ పార్టీ నేతలు చేతులెత్తేశారు. సరిగ్గా ఆ 24 గంటలకే లెక్కలు మారిపోయాయి. కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా పరిస్థితులు మారిపోయాయని ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. అప్పటికే నేరుగా సీఎం రేవంత్ మంత్రులు మొత్తం కేబినెట్ అక్కడే మోహరించిన చివరి 24 గంటల్లో బీఆర్ఎస్ నేతలు మాత్రం వారి ఆపరేషన్ సమర్థవంతంగా తిప్పి కొట్టలేకపోయారు. 4 మాజీ మంత్రులను బీఆర్ఎస్ పోల్ మేనేజ్మెంట్ కోసం రంగంలోకి దించింది. అయితే అధికార పార్టీకి ధీటుగా వారు వ్యవహరించలేకపోయారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నమాట. ఇక సహజంగా చివరి నిమిషంలో ఓటర్లను ఆకట్టుకునే ప్రక్రియలో బీఆర్ఎస్ నేతలకు కళ్లెం వేయటంలో కాంగ్రెస్ సక్సెస్ అయింది. అంతే, పోలింగ్ సమయంలోనే బీఆర్ఎస్ తమ ఓటుని ఖాయమని డిసైడ్ అయింది. కాగా పోలింగ్ పూర్తయిన వెంటనే 20,000కు పైగా మెజార్టీ సాధిస్తామని కాంగ్రెస్ ధీమాగా చెబుతూ వచ్చింది. ఇక బీఆర్ఎస్ 2 సిట్టింగ్ స్థానాలు గ్రేటర్ పరిధిలో కోల్పోవడం భారీ దెబ్బని చెప్పాలి.